లిక్కర్ కేసు గురించి మోదీ అమిత్ షా కుట్ర బయటపడింది. కోర్టు వెలుపల కేజ్రీవాల్ కన్నీటి పర్యంతం. నికార్సైన నిజాయితీపరుడునని వ్యాఖ్య. ఢిల్లీలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని సవాల్. కేజ్రీవాల్, సిసోడియా, కవిత సహా 23 మందికి క్లీన్ చిట్. ఎలాంటి అంగీకార యోగ్యమైన సాక్ష్యాలు లేవు. కేవలం ఊహాగానాలు, అనుమానాలే ఆధారం. దర్యాప్తు సంస్థల పనితీరుపై న్యాయమూర్తి ఆగ్రహం. సౌత్ గ్రూప్ పదం వాడకంపై తీవ్ర అభ్యంతరం. తీర్పుపై ఢిల్లీ హైకోర్టులో సిబిఐ సవాల్. అయితే మద్యం కేసు వల్లే బీఆర్ఎస్ ఓటమి. ఇప్పుడు ఎట్లకెళ్ళి రౌస్ రెవెన్యూ కోర్ట్ కవితకేంది అనుకూలంగా తీర్పు వచ్చింది. అనుకూలంగా అంటే ఇక్కడ కొట్టేసిర్రు, కానీ మళ్ళీ వీళ్ళు ఏం చేసిర్రు, తీసుకుపోయి హైకోర్టులో సిబిఐ సవాల్ చేసింది. హైకోర్టులో సిబిఐ సవాల్ చేసింది అంటే బిగ్ రిలీఫ్, అంటే బిగ్ రిలీఫ్ అనే అనుకోవాలి. కాకపోతే మరి ఇంత తొందరగా ఎట్లా కేసు కొట్టేసిర్రు, ఏం జరిగి ఉంటుంది అనే ప్రజలలో ఒక ఆలోచన మొదలైంది. ఏం జరిగింది? బీఆర్ఎస్లో ఉన్నన్ని రోజులు కేసు గురించి ఏం లేదు. బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చినాక హ్యాండిల్ చేసుకొని మరి కేసును ఎట్లా కొట్టేపించుకున్నదా, లేకుంటే కోర్టు సాక్ష్యాలు లేకుండా కొట్టేసిందా అని చాలామంది జనాలలో ఒక ఆలోచన మొదలైంది. అందుకనే మళ్ళీ ఎందుకు సిబిఐ మళ్ళీ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేస్తున్నది అంటే ఎలాంటి ఆధారాలు లేకుండా మళ్ళీ ఢిల్లీ హైకోర్టులో ఎట్లా సవాల్ చేస్తుంది? ఏదో కొన్ని ఆధారాలు ఉంటేనే కదా మళ్ళీ సవాల్ చేసేది. ఈ కేసు ఎక్కడి వరకు పోతుంది అనేది ఇంకా చూడాలి. అయితే ఇక్కడ బీఆర్ఎస్ ఏమంటున్నదంటే మద్యం కేసు వల్లే బీఆర్ఎస్ ఓటమి. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయంగా నష్టపోయాం. కవితకు కోర్టులో న్యాయం జరిగింది. మా నాయకులపై నమోదైన ప్రతి కేసు అబద్ధం. బీజేపీ కాంగ్రెస్ కుట్రలు తేడతెల్యమయ్యాయి. రాజకీయ కుట్రలో భాగమే మద్యం కేసు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరి అన్నప్పుడు మద్యం కేసు వల్లనే ఓడిపోయినామని ఎందుకు చెప్తున్నావు? నీకేదో ఒక వంక కావాలి. ఎట్లా ఓడిపోయినామంటే కేటీఆర్ వల్లనే ఓడిపోయింది, నా వల్లనే ఓడిపోయినామని నువ్వు చెప్పుకోలేకుండా ఒక అభాండం మీ చెల్లె మీదనే మోపుతున్నావు. నీ అహంకారం వల్ల ఓడిపోయిందని చెప్పలేకపోతున్నావు. నీ అహంకార ధోరణితోని అట్లనే ఓడిపోయిందని చెప్పుకో. ఎందుకు? ఎలక్షన్లు అయిపోయినాక కదా మద్యం కుంభకోణం కేసు బయటకు వచ్చింది. ఇక్కడ అంటుంది ఓటమిని నా మెడలో వేయొద్దు. దోపిడీదారులకు టికెట్లు ఇవ్వడం వల్లనే బీఆర్ఎస్ ఓటమి. కేటీఆర్ వాస్తవాలు ఆలోచించి నిజాలు మాట్లాడాలి. ఎక్సైజ్ పాలసీ కేసు సమయంలో పార్టీ సోషల్ మీడియా సపోర్టుగా నిలవలేదు. బీజేపీ చేసిన తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవడంలో విఫలం. జాగృతి అధ్యక్షురాలు కవిత కౌంటర్. మరి ఈయన చెప్తున్నాడు లిక్కర్ స్కామ్ వల్లనే ఓడిపోయిందని. మరి ఓడిపోయినా అన్నప్పుడు మరి ఇప్పుడు మరి నీ ట్విట్టర్లో పోస్ట్ కవితకు న్యాయం జరిగింది అని. కవితకు న్యాయం జరిగింది, కవిత వల్లనే ఓడిపోయినామని మళ్ళీ చెప్తావు. నీ వల్ల నువ్వు ఎందుకు ఓడిపోను? ఇక్కడ చెప్పింది చూడు, ఇక్కడ కవిత చెప్తుంది. కడిగిన ముత్యంలా బయటకు వచ్చిన లిక్కర్ స్కామ్ ఓ తప్పుడు కేసు కవిత. బీఆర్ఎస్ ఓటమికి ఈ కేసే కారణమంటూ కేటీఆర్ ట్విస్ట్ ఇస్తున్నారు. పార్టీ తప్పులు ఆ పార్టీ పెద్దల అహంకారంతోనే కదా ఓడిపోయింది. కేసును నా మెడకు ఎందుకు వేయాలని చూస్తున్నారు? నేను జైలులో ఉన్నప్పుడు కేటీఆర్ ఒక్కసారైనా మీడియాతో మాట్లాడారని కామెంట్. చెప్పు, ఎన్నడన్నా కనీసం ఆమె జైల్లో ఉన్నప్పుడు మరి కేసీఆర్ కూడా పోయి కలిసి వచ్చిండా? కలవలే. ఇప్పుడు కవిత కేసు కొట్టేయంగానే బీఆర్ఎస్లో వణుకు మొదలైంది. ఆమె క్లీన్ చీట్ వచ్చింది, మేమేమో అందులో ఇరికిచ్చినాము, ఆమె కేసు కొట్టేసిరు, ఇప్పుడు రాజకీయంగా పుంజుకుంటుంది, బీఆర్ఎస్ను మొత్తం భూస్థాపితం చేస్తుందనే ఒక భయం మొదలైంది బీఆర్ఎస్ పార్టీలో. ఇప్పుడు అస్సలు కథ ఇప్పుడు మొదలవుతుంది, అసలు స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు చేస్తుంది. ఇంకా మొన్న చెప్పింది కదా, ఇది ఓన్లీ ట్రైలర్, అవి పిక్చర్ బాకీ అని చెప్పింది. పిక్చర్ బాకీ అంట బీఆర్ఎస్ వాళ్ళు కాసుకోరి. ఇక్కడ చూడురి, సత్యమే గెలిచింది, నేను కట్టర్ ఇమాందార్ అని రుజువైంది. కోర్టు బయట మీడియా ముందు కేజ్రీవాల్ కంటతడి. ఆప్ నేతలను వేధించారంటూ భావోద్వేగం, వాటిని మౌనంగా భరించానన్న ఢిల్లీ మాజీ సీఎం. వాస్తవానికి ప్రజలల్లో అభిమానం లేనిది ఢిల్లీ పీఠం కైవసం చేసుకోలే. సాదాసీదాగా వచ్చి ప్రజలలో ఒక నమ్మకం ఏర్పాటు చేసుకొని ఢిల్లీ పీఠంలో కూర్చున్నాడు. పంజాబ్లో వచ్చిండు. ఇన్ని చేసిన వ్యక్తి మీద ఇటువంటి ఆరోపణలు చేసిర్రు. సరే, అది ఎట్లా జరిగిందో ఏం జరిగిందో జరిగింది, కానీ ఏడుస్తున్నాడు, భావోద్వేగానికి గురైండు. కానీ మరి అధికారంలో ఉన్న వాళ్ళు వేధించినప్పుడు ఈయన ఏం చెయ్యలేని పరిస్థితి, నిస్సహాయుడు, మౌనంగానే భరించిండు. కేసు కొట్టేసిరు.
మరి నెక్స్ట్ రాజకీయాలు ఎట్టు మలుపు తిరుగుతాయి అనేది చూడుర్రి. 2028-29ల భారీ మలుపులు తిరుగుతాయి రాజకీయాలు. బీజేపీ కనబడకుండా పోతుంది, గుర్తుపెట్టుకోరు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది సెకండరీ, కానీ బీజేపీ మాత్రం అధికారం కోల్పోవడం 100% నిజం. రాసుకోరి. ఎన్ని అక్రమ కేసులు ఏంది